శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజిస్తే మనకు విశేషమైన ఫలితం కలుగుతుంది అంటే, ప్రతి శనివారం కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం దగ్గర కానీ ఫోటో దగ్గర కానీ శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకున్నాక తులసి మాల వెయ్యండి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంతో తులసి పత్రితో పూజ చేయండి. అలాగే వరిపిండిని ముద్దగా చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి దాంట్లో 2 ఒత్తులు కలిపి ఒకటిగా కానీ 2 విడివిడిగా కానీ వేసి ఒక 3 దీపాలు కానీ 5 దీపాలు కానీ 7 దీపాలు కానీ పెట్టండి. ఇలా పెట్టిన రోజున చలిమిడి, వడపప్పు, పానకం ఈ 3 కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ 7 వారాల్లో కూడా మొదటి రోజు నాడు మీరు ఒక గుడ్డ తీసుకుని దాన్ని పసుపులో ముంచి, లేకపోతే పసుపు పచ్చ క్లాత్ కానీ లేకపోతే తెల్లదానికి పసుపులో ముంచి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి కొద్దిగా నవధాన్యాలు వేసి 7 కాయిన్స్, రూపాయి కాయిన్స్ కానీ 5 రూపాయల బిళ్ళలు కానీ దాంట్లో వేయండి. కొద్దిగా బియ్యం వేసి దాన్ని మూట కింద కట్టి మీ యొక్క దేవుడి మందిరంలో పెట్టుకోండి. స్వామి 7 శనివారాలు నీ యొక్క అనుగ్రహంతో నేను ఈ యొక్క కార్యక్రమం నిమిత్తమై నేను ఈ యొక్క పని చేస్తున్నాను అని చెప్పి ఆ స్వామివారి పేరు చెప్పి ముడుపు కట్టుకోండి. అది ఒక కొద్దిగా బియ్యం అయినా సరే, ఏదో బియ్యమును డబ్బులు దేనికి దానికి విడిగానే ముడుపు కట్టుకుని దేవుడి మందిరంలో పెట్టుకోండి. ఈ 7 శనివారాలు అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి శక్తి ఉంటే వెళ్ళండి. లేకపోతే ఎవరైనా తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఇచ్చి ఆ వెంకటేశ్వర స్వామి వారి హుండీలో వెయ్యమని చెప్పండి. లేదా మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి హుండీలో వేసి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఆయనకి మళ్ళీ అవే డబ్బులు సమర్పించవచ్చు. మనం వెళ్ళి శక్తి లేనప్పుడు ఏం చేస్తామని చెప్పండి. కాబట్టి ఇలాగ ముడుపు కట్టిన బియ్యాన్ని ఏం చేస్తానంటే 7 శనివారాలు అయిపోయిన తర్వాత దాంతో ఒక ప్రసాదం లాంటి తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టండి. అలాగే తులసి దండ వేయడం, తులసి పత్రితో పూజ చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించి చేయడం, పసుపు రంగు చామంతి పువ్వులతో వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఓం నమో వెంకటేశాయ నమః అనేటటువంటి మంత్రాన్ని నిరంతరం చదువుకోండి. గోవింద నామాలు చదువుకోండి. వెంకటేశ్వర స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం 3 సార్లు పారాయణ చేయండి. మీకంతా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మీ ఇంట్లో కనుక మంత్రపూర్వకంగా వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైన పూజ, అలాగే వెంకటేశ్వర స్వామి వారి పేరుతోటి చక్కగా హోమాన్ని జరిపించాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి. ఆ 7 శనివారాల్లో 3 శనివారాలు అయ్యాక కానీ 5వ శనివారం నాడు కానీ చక్కగా హోమం చేసుకోండి. ఆ దేవదేవుడు ఆ 7 కొండల వాడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.